ఒక మగ పిల్లగాడికి 1000 రూపాయలు, ఆడపిల్లలకు 1500 రూపాయలు, 9వ తరగతి పిల్లగాళ్ళకి 3000 అందిస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి సౌకర్యాలు కూడా మన షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ వారు మన ప్రభుత్వం నుంచి అందిస్తున్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా స్కాలర్షిప్ విషయంలో కూడా వెనుకబడి ఉంది, ఇప్పటి వరకు వీళ్ళు వచ్చిన రిపోర్ట్ నాకు ఇప్పుడు నా ఫోన్లో ఉంది సార్. మనం 85% చక్రంపల్లి మండలంలో చేసినాం. ఇంకో 15% అంటే ఇంకో 14 ఫారాలు ఫిలప్ చేసేది ఉన్నాయి. ఈ రిజిస్ట్రేషన్ కూడా అయిపోతే కంప్లీట్ 100% మనము ముందరికి వెళ్ళిన వాళ్ళు ఉన్నాయి. చక్రంపల్లి మండలం కలెక్టరేట్ ఉంటే అసలు కనబడదు, 100% కానీ కనబడుతుంది. 100 మంది విద్యార్థులతో మంచిగా సుశ్యామలంగా అసలు వారానికి 5 గుడ్లు 5 పండ్లు, గురువారం నాడు చికెన్, ఆదివారం నాడు చికెన్, తర్వాత స్నాక్స్ పిల్లగాళ్ళు సాయంత్రం పూట వచ్చి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి స్నాక్స్ను అందించడం జరుగుతుంది. మళ్ళీ ప్రభుత్వం కూడా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ వారు పిల్లగాళ్ళకు బూస్టులు, రెండవది వాళ్ళకి నాణ్యమైన షూస్, తర్వాత వారికి సంబంధించిన నోట్బుక్స్, వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్స్ రాసుకోవడానికి మరి ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే 3వ తరగతి నుంచి 8వ తరగతి వంటి విద్యార్థులకు 150 రూపాయలు వాళ్ళకు అలంకరణ డబ్బులు అంటే కాస్మెటిక్ ఛార్జెస్, 9-10 తరగతి వాళ్ళకి 200 రూపాయలు ఈ విధంగా అందించబడుతుంది. ఈ విధమైనటువంటి అభివృద్ధిని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కొనసాగిస్తూ ఉన్నది. ఇంకా ముందు కూడా పిల్లలకు వాళ్ళకి స్టడీ చేయొచ్చు. ఇంకా తర్వాత క్లాస్లోనే డిజిటల్ క్లాసు, వాళ్ళ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ట్యూటరు ఉన్నా కానీ ఇంకా డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేయడానికి 2026 మన కలెక్టర్ ఆదేశాలు, ప్రభుత్వం కూడా ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ప్రతి ఎక్కడైతే హాస్టళ్ళు ఉన్నాయో ఆ హాస్టళ్ళలో గతంలో కంటే ఇప్పుడు మెరుగుగానే నడుస్తున్నాయి. ఏ విధమైనటువంటి ఎక్కడ అవినీతి కానీ ఏది కానీ లేదు. ఆ రోజు మనం వెళ్ళిన సమయంలో ఉన్నటువంటి భోజనం, అన్నం, ఒక గుడ్డు, ఒక బటర్ మిల్క్ అంటే ఆ రోజు అదే ఉంటుంది. ఆ విధంగా ప్రొవైడ్ చేయబడుతున్న పిల్లలకు ఇంకా ఎక్కడైనా నిరుపేద పెంచాక పశువులకు కాపరిగా వెళ్తున్నటువంటి పిల్లలకు కానీ వాళ్ళు ఇంకా చేరడానికి కూడా అవకాశం ఉంది. ఈ సంవత్సరం 2026 ఇంకా ఫిబ్రవరికి కూడా అడ్మిషన్ ఇస్తాము. వాళ్ళకు ఇంకా ఎంతో కొంత మెరుగు చేసి వాళ్ళకు B2 గ్రేడ్ కింద పాస్ చేయడానికి కూడా అవకాశం ఇస్తున్నాం సార్. ఎందుకంటే ఆ పిల్లలు చదువుకోకపోవడం ఎంతవరకు వారికి కూడా మళ్ళీ భవిష్యత్తు ఉండదు అనే దానికి కూడా ఇంకా అడ్మిషన్స్ కూడా రెడీ ఉన్నాయి.